తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగన్ను ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటు, ఏఐ సాంకేతికతతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోల ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం, కపిల్ దేవ్ల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు సీఎం కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సమావేశమయ్యారు. తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు వేదికగా మార్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఖేలో ఇండియాతో పాటు ప్రతిష్టాత్మకమైన 40వ జాతీయ క్రీడలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ విన్నవించారు. ఈ మెగా ఈవెంట్ల నిర్వహణకు తెలంగాణ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. క్రీడల నిర్వహణకు అవసరమైన శిక్షణ, వసతుల కల్పన కోసం ఖేలో ఇండియా పథకం కింద ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.